Hello everyone, welcome back to my YouTube channel. This is Navya Vinod Vlogs. Welcome back to one more new video. ఈ వీడియో ఏంటంటే మేమైతే నుమాయిష్కి వెళ్ళినాం లాస్ట్ ఇయర్. ఆ ఇయర్ అయితే అప్లోడ్ చేయడం కుదరలే వ్లాగ్ అయితే, అందుకే ఈ ఇయర్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. నేను, వినోద్, మా చెల్లి, ఇంకా మా బ్రదర్ అనమాట. ఇంకా నలుగురం అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ మా తమ్ముడు రోజ్ మిల్క్ బాగుంటుంది అక్క అని చెప్పిండు, అందుకే ఇక్కడ ఆగినాం అనమాట. ఈ రోజ్ మిల్క్ ఎక్కడ అంటే అమీర్పేట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు తాగుతామంటే ఇక్కడ ఆగినాం అనమాట. నేను మా చెల్లి అయితే తాగలేదు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి, బట్ నేను ఏం ట్రై చేయలేదు అనమాట. ఎందుకంటే అక్కడ ఎగ్జిబిషన్లో ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏం ట్రై చేయలేదు. ఇంకా వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే నాకు లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము. పార్కింగ్ దగ్గర అసలు ప్లేస్ లేకుండే అనమాట. నాకు తెలిసి కార్లో రాకపోవడం బెటర్, బైక్ మీద వస్తే బెటర్ అనమాట. ఎందుకంటే పార్కింగ్కి అంత అసలు ప్లేస్ లేదు. పార్కింగ్ దగ్గర అయితే కాస్ట్ 40 రూపీస్ అనమాట. ఒక బైక్ అయితే 40 రూపీస్, మరి కార్కి ఎంతనో నాకు తెలియదు. ఇంకా మేమైతే ఇక్కడ వెళ్ళే దారిలో నాకైతే ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కనిపించింది అనమాట. చాలా బాగుండే జ్యువెలరీ అంతా. నేను ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే బయటనే తీసుకోవడం బెటర్ అనిపించింది. లోపల ఉంటాయో ఉండవో కూడా తెలియదు, అంటే లోపల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా స్టాల్స్లో అని చెప్పేసి ఇక్కడే తీసుకుందామని చెప్పేసి చాలాసేపు ఇక్కడే ఉన్నామన్నమాట. ఒక 1 అవర్ ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా నాకైతే ఇలా జ్యువెలరీ చూసినప్పుడు ఇంకా అసలు కొనకుండా ఉండలేను. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చాలా నచ్చినాయి అనమాట. కాకపోతే వాళ్ళు 650, 500 అలా చెప్తున్నారు, బట్ తీసుకోలేదు. ఇంకా నాకు ఈ జ్యువెలరీ చాలా నచ్చింది. నేను ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే తీసుకున్నాను, నాకు చాలా నచ్చినాయి అనమాట. 100 రూపీస్ పడ్డాయి ఇవైతే. ఇంకా కొన్ని చైన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా తీసుకొనేసి ఇంకా లేట్ అవుతుందని చెప్పి లోపలికి కూడా వెళ్ళాలి కదా. ఇంకా వెళ్ళే దారిలో మాకు ఇక్కడ ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ మేము బయట కొన్ని స్నాక్స్ అయితే తిన్నామన్నమాట. టేస్ట్ అయితే బాగుండే, బట్ ఇంకా నాకైతే దీని నేమ్ అయితే తెలియదు, బట్ టేస్ట్ అయితే బాగుండే. లాస్ట్ ఇయర్ అయితే మస్తు ఫన్ ఉండే అనమాట, మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకా తినేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్ అయితే ఒక్కొక్కరికి 40 రూపీస్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి 40 రూపీస్ ఉండే, ఈ ఇయర్ ఎంతనో మరి నాకైతే తెలీదు. ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మేము అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక దగ్గరికి వెళ్ళి చూసి అందరం కలిసి ఉందాం అనుకున్నాము. కానీ లాస్ట్కి అయితే ఏమైందో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఇక్కడైతే నాకు నైటీస్ నచ్చినాయి అనమాట. క్వాలిటీ చాలా బాగుండే. ఇప్పటికీ ఈ నైటీస్ కొని 1 ఇయర్ అయిపోయింది కదా, క్వాలిటీ అయితే చాలా బాగుండే. నేనైతే ఒక 2 నైటీస్ అయితే తీసుకున్నాను అనమాట. మా మమ్మీకి ఒకటి, నాకు ఒకటి. ఇక్కడ కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా ఎగ్జిబిషన్ అంటే అంతే కదా, కాస్ట్ ఎక్కువనే అనిపిస్తాయి కదా. ఇంకా ముందుకి రాగానే ఇంకా మా చెల్లి పనిలో మా చెల్లి ఉంది, నా పనిలో నేను ఉన్నా అనమాట. ఇంకా మా తమ్ముడు ఇంకా మా వినోద్ మాకు వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నారు. పాపం మా వినోద్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఓపిక్గా వీడియో తీస్తున్నాడు అనమాట వచ్చి. ఇంక ఇక్కడ డోర్ మ్యాట్స్ చాలా బాగుండే అనమాట. నేనైతే ఒకటి తీసుకున్నా, బాగుండే అని చెప్పేసి. డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసాను, బట్ నాకు అంత కాస్ట్ పెట్టబుద్ధి అవ్వలేదు. బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తున్నారేమో, కాకపోతే నాకు బార్గెనింగ్ కూడా ఏం చేయాలనిపించలేదు. నాకు ఇక్కడ చెప్పులు నచ్చినాయి అనమాట. ఇక్కడ నాకు రాజస్థానీ చెప్పులు కనిపించాయి, చాలా బాగుండే. ఈ చెప్పులు అయితే కాస్ట్ 1500 చెప్పారనమాట. కనీసం నాకు అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు, అది కూడా ఈ చెప్పులకు అంత ఎందుకు అని చెప్పేసి నేను అంత తీసుకోలేదనమాట. బట్ చాలా బాగుండే కాస్ట్ అయితే నిజంగా. ఇంకా ముందుకి రాగానే నాకు ఇక్కడ పూసల దండలు కనిపించాయి. ఇప్పుడు ఇవి శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగున్నాయి కావని చెప్పేసి నేనైతే ఒకటి తీసుకున్నాను. 200 ఎంతో చెప్పిండు, ఇంకా తగ్గించలేదు, బట్ తీసుకున్నా నచ్చినాయి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ముందుకి రాగానే అన్నీ చూస్తున్నా ఏమున్నాయో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నాకు ముందుకి రాగానే ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా ఉండే అనమాట. చాలా అంటే చాలా ఉండే, మస్తు కలెక్షన్ ఉండే. ఇంక ఇక్కడ నేను అత్తరు కూడా తీసుకున్నా. నాకు అత్తరు ఒకటి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నా. ఇంకా ముందుకి రాగానే ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉండే, అంటే పార్టీ వేర్ ఫ్రాక్స్, టాప్స్ అవన్నీ ఉండే. ఎక్కడ అడిగినా కూడా కాస్ట్ అసలు అంటే తగ్గించట్లేదు, అసలు 100 రూపీస్ కూడా తగ్గించట్లేదు. అంటే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం ఎన్నైనా తీసుకోవచ్చు. నాకు అంత బార్గెనింగ్ చేసే ఓపిక లేదు కాబట్టి నేను ఏం బార్గెనింగ్ చేయలేదు. అండ్ మా చెల్లి ఇక్కడ ఒక అమ్మలు చూస్తుంది, నాకు నచ్చినాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్నా అనమాట. ఇంకా కొన్ని ఇయర్ టాప్స్ కూడా తీసుకున్నా, అంటే స్టడ్స్ ఉంటాయి కదా. నేను
ఎక్కువ స్టడ్సే యూజ్ చేస్తాను అనమాట, అందుకే స్టడ్సే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మా చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా నాకు కనిపించలేదు అనమాట. లాస్ట్లో కనిపించింది, అది కూడా అంటే తన బిజీలో తను ఉండే షాపింగ్ చేసుకుంటూ, ఇక నా బిజీలో నేను ఉన్నా అనమాట షాపింగ్ చేసుకుంటూ. ఇంకెవరి పనిలో వాళ్ళు ఉన్నాం కాబట్టి అంటే కలిసి వెళ్ళి సపరేట్ అయిపోయామన్నమాట. ఇంకా ముందుకి వెళ్ళగానే డిఫరెన్స్ స్టాల్స్ ఉండే, అంటే అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లే అట్లా ఉండే అనమాట. ఇక్కడ కాటన్ శారీస్ కూడా చాలా బాగుండే, మా చెల్లి తీసుకుంది. మా చెల్లి చాలా ఐటమ్స్ అయితే తీసుకుంది, నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ మా సాత్విక్ కోసం ఈ గన్ తీసుకుందాం అనుకున్నా, బట్ తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే కిచెన్ ఐటమ్స్ అన్నీ కేజీలు లెక్క ఇస్తున్నారనమాట, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నా అంతే, అంటే గ్లాస్ అంటే చాలా బాగుండే కాబట్టి తీసుకున్న 150 రూపీస్ అనమాట గ్లాస్ ఒక్కటే. మా వినోద్ అయితే ఎందుకు అంత గ్లాస్ కుక్కదానికి అంత అని చెప్పేసి తిడుతుండే. ఇంకా ప్లేట్ కూడా తీసుకున్నా ఒకటి, ప్లేట్ కూడా 250 రూపీస్ అనమాట. చిన్న గ్లాస్ ప్లేట్ అయితే తీసుకున్నా, నచ్చినాయి అని చెప్పేసి. ఇక్కడ ఇంకా బొమ్మలు చూస్తున్నా, మా సాత్విక్కి ఒక బొమ్మ అయితే తీసుకున్నా అనమాట. ఇంకా బొమ్మలు తీసుకొనేసి ఇంకా ముందుకైతే వచ్చాము. ఇక్కడ రాగానే బ్లాక్ బిట్స్ చూసా, నాకు అంత నచ్చలేదు. ఇప్పుడు ఇట్లా బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ కొంచెం ఎక్కువ అందరు పెట్టుకుంటున్నారు కాబట్టి నాకు నచ్చినాయి అనమాట. ఇవి అయితే 50 రూపీస్ అనమాట, ఒక 10 రూపీస్ కూడా తగ్గించలేదు, 50 అంటే 50 అనమాట. ఇంకా అవి తీసుకునేసి ఇంకా ముందుకి రాగానే ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ చాక్లెట్స్ కనిపించాయి అనమాట, అందుకే చాక్లెట్స్ తీసుకున్నా. చాక్లెట్స్ తీసుకునేసి ఇంకా ముందుకైతే వచ్చాను. ఇక్కడ రాగానే బ్యాంగిల్స్ అయితే మస్తు ఉండే అనమాట, కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఒక 2 సెట్స్ తీసుకున్నా బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇంకా ముందుకి రాగానే ఇక మేకప్ ప్రోడక్ట్స్ అయితే కనిపించాయి, కానీ ఇవి క్వాలిటీ ఉంటాయా లేవా అంటే బాగుంటాయా బాగుండవా అని చెప్పేసి ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా కొంచెం ముందుకి రాగానే ఇక్కడైతే నాకు ఈ చున్నీలు కనిపించాయి అనమాట. ఈ చున్నీలు అయితే ఎంత బాగుండేనో, ఈ చున్నీ ఒక్కటి 400 రూపీస్ చెప్పిండు అనమాట, బ్లాక్ చున్నీ. ఎంత బాగుండే అంటే నిజంగా 300 రూపీస్కి అడిగాను నేను, అసలు ఇవ్వలేదు. 50 రూపీస్ కూడా తగ్గించాడంట, ఇంకా తగ్గించినప్పుడు ఎందుకని తీసుకోలేదు. ఇంకా ముందుకి రాగానే ఇప్పుడు ఇది అందరు ట్రై చేస్తున్నారు కదా, స్ట్రాబెర్రీస్లో చాక్లెట్ క్రీమ్ వేసి ఇస్తారు కదా, సో నేనైతే ఒకటి తీసుకున్నా, 99 రూపీస్ది తీసుకున్నా. బట్ ఎంత 4 పీసెస్ వచ్చాయన్నమాట. స్ట్రాబెర్రీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకా అక్కడ ఏదో గేమ్ ఆడిపిస్తున్నారు, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అనమాట గేమ్. కొద్దిసేపు చూసాను అలా కొద్దిసేపు నిల్చొని చూసి ఇంకా ముందుకైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి టాప్స్ ఇంకా లెహెంగాస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నుమాయిష్లో చాలా నచ్చింది ఏంటంటే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి అనమాట. టాప్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంతా ఒక దగ్గర ఉంది, చెప్పులంతా ఒక దగ్గర పెట్టారు. అంటే ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు, అదొకటి నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా ఇక్కడ ముందుకి రాగానే ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ సపరేట్ చిన్న చిన్న స్టాల్స్లో చాలా బాగుండే అనమాట. అంటే కీ చైన్స్, ఇలా బుట్టలు, ఇలా మట్టివి కుండలు అవన్నీ ఉండే, చాలా బాగుండే నిజంగా. ఇంకా చూసి బయటికైతే వచ్చేసామన్నమాట. ఇంకెక్కడ చూసినా కూడా ఇవే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు అసలు ఎగ్జిబిషన్ అంట చాలా పెద్దగా ఉండే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదన్నమాట, చాలా పెద్దగా ఉండే కాబట్టి ఇంకా నాకైతే ఫుల్ లెగ్ పెయిన్స్ వచ్చేసాయి అనమాట. అందుకే నేను మొత్తం కూడా తిరగలేదు, సగం దూరమే వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ అంతా గేమ్స్ అవన్నీ ఉండే, అసలు వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళొచ్చులే అనుకున్నాము. ఇంకా ముందుకి రాగానే నాకు కాళ్ళకి ఇప్పుడు మనం యాంక్లెట్స్ లాగా పెట్టుకుంటున్నాం కదా పట్టీలు, అవి నాకు బ్లాక్ కలర్లో పూసల్లో పెట్టుకోవాలనిపించింది. అవి నాకు ఇక్కడ దొరికాయి అనమాట నుమాయిష్లో, చాలా బాగుండే. ఇంకా నేను తీసుకున్నవైతే ఇవే అనమాట, 50 రూపీస్ అనమాట. ఇంకా 2 లెగ్స్కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్న, పట్టీల్లాగా బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నా అనమాట. రీజనబులే అనిపించింది 50 రూపీస్ అంటే, అందుకే నేనైతే 2 సెట్స్ తీసుకున్నా అనమాట 100 రూపీస్ పెట్టి. ఇంకా దీంట్లో కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా బాగుండే, బుట్టాలు అయితే పెద్దవి చాలా బాగుండే అనమాట. నేను పెట్టుకోను కాబట్టి తీసుకోలేదు, మనకి ఏం అవసరమో అవే తీసుకుంటే బెటర్ అనిపించింది. చూడగానే ఇంకా అన్నీ బాగున్నాయని చెప్పేసి అన్నీ తీసుకోలేము కదా. నేను ఈ ఎగ్జిబిషన్లో ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ పూసల దండలు ఎక్కువ ఉన్నాయన్నమాట, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తుంటే మాకు ఇక్కడ టాప్స్,
డ్రెస్సెస్ అవన్నీ కనిపించాయి. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ అనమాట. ఇంకా ఎగ్జిబిషన్ అంటే అంతే కదా, మనం ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఫుల్ క్యాష్ పెట్టుకొని వెళ్ళాలి. ఫోన్పేస్ అవన్నీ అసలు పనిచేయట్లేదు, ఎక్కువ అంటే క్యాషే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మా దగ్గర ఎక్కువ క్యాష్ కూడా లేకుండే. మా వినోద్ పర్స్ అయితే మధ్యలో పడిపోయింది ఎక్కడో, మళ్ళీ మేము వెంటనే వచ్చి చూసుకున్నాం కాబట్టి దొరికింది, లేకపోతే దొరికేది కాదేమో నాకు తెలిసి. ఇంకా ఇక్కడికి ముందు రాగానే మా చెల్లి అసలు కనిపించట్లేదు అనమాట. కాల్ చేస్తుంటే కూడా నెట్వర్క్ లేదు కాబట్టి కలవట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళని అయితే కలిసాము. ఇంకా కలిసిన తర్వాత ఇక్కడికి ముందుకి రాగానే ఫిషెస్ అమ్ముతున్నారు. ఇది ఆల్రెడీ మేము లూలు మాల్లో చూసాము ఫిషెస్ అనమాట. ఫైటర్ ఫిష్వి ఇవి ఎక్కువ అంటే ఉండలేదు, మేము తీసుకున్నాం కానీ అది చనిపోయింది అనమాట. అందుకే ఇంకా తీసుకోవద్దని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ పిస్తా హౌస్లో హలీం తిందాం అనుకున్నాం కానీ క్రౌడ్ ఎక్కువ ఉండే అనమాట, తినలేదు. ఇంక ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకోవాలనిపించింది, సీనరీ బాగుందని చెప్పేసి నేను మా చెల్లి అయితే కొన్ని పిక్చర్స్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకొని అప్పటికే ఇంకా టైము 8:30 or 9 అవుతుండే, ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అవుదాం అనిపించింది. మేము రావడమే లేట్గా వచ్చాము, కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చింటే బాగుండేది అనిపించింది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కదా వెళ్ళడానికి అని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుండే, కాకపోతే నాకు బ్యాగ్స్ చాలా ఉన్నాయి, నేను ఇంకా వేసుకోవట్లే కాబట్టి తీసుకోలేదన్నమాట. ఇంకా మేము బయటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎగ్జిట్ ఏంటంటే ఒక 3-4 గేట్స్ ఉన్నాయి, మేము ఏ గేట్లో పంచి బయటకు వచ్చామో కూడా తెలియదు అనమాట. ఇంకా దారి కనిపించిందని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయాలి కంపల్సరీ మళ్ళీ వెళ్ళడానికి, ఎందుకంటే పోయినసారి మేము మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూడలేదు, జస్ట్ కొంచెమే చూసామన్నమాట. నా ఫ్రాక్ మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఒకవేళ ఫ్రాక్ డీటెయిల్స్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను దేంట్లో తీసుకున్నాను అనేసి. ఈ ఫ్రాక్ అయితే మా వినోద్ నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము. మా చెల్లి నాకు తెలియకుండా బ్యాంగిల్స్ తీసుకుంది, ఆక్సిడైజ్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయంటే 2 pairs తీసుకుందనమాట. ఇంకా దాన్ని నేను అడిగాను అనమాట బయటకు వచ్చిన తర్వాత, నాకు చెప్పకుండా ఒక్కదానివే తీసుకున్నావు ఏంటి అంటే, సరే అక్క పద నీకు కూడా కొనిస్తా అని చెప్పి నాకు కూడా కొనిచ్చింది అనమాట. అది చాలా బాగుండే. మనము శారీస్ మీదకి మంచిగా ఆక్సిడైజ్ జ్యువెలరీతో మంచిగా రెడీ అవ్వచ్చు, అలా ఒకసారి రెడీ అవ్వాలనిపించింది నాకు, అందుకే కొంచెం ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ వెళ్ళేదారిలో ఇక్కడైతే ఇంకా మేము రేగిపళ్ళు తీసుకున్నాం అనమాట. రేగిపళ్ళు నాకు చాలా ఇష్టం అనమాట, ఫ్రెష్గా ఉండే రేగిపళ్ళు అయితే, అందుకే రేగిపళ్ళు అయితే తీసుకున్నాము. చిన్న రేగిపళ్ళు అయితే చాలా బాగుండే, స్వీట్ ఉండే అనమాట. అవి తీసుకునేసి ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వెళ్ళేదారిలో దోశ తినాలనిపించింది, ఐడిపిఎల్ డిమార్ట్ పక్కన దోశ బండి ఉంటే ఆగామన్నమాట. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా డబల్ ఎగ్ చీజ్ దోశ నా ఫేవరెట్ అని చెప్పి, ఇంకా మా చెల్లి కూడా అదే ట్రై చేస్తా అని చెప్పి తను అదే తీసుకుందనమాట. ఇంకా వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.